ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యమిస్తుందని అందులో భాగంగానే ఇటీవల విత్తన మేళాలు నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రతి రైతుకు ఎకరానికి 12,000 పంట పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాలో జమ చేసే రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలోని రైతు వేదికలో రైతు భరోసా విడుదల వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, డివిజన్ స్థాయి అధికారి, మండల స్థాయి అధికారి, ఏఈఓలతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులతో కలిసి టీవీలో వీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, పలు శాఖల ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి రైతు భరోసా కార్యక్రమంలో తమ ప్రసంగాన్నిచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ వేదికగా రైతులకు ఎల్నినో ప్రభావం, పంటల మార్పిడి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానాలు, ఆయిల్ ఫామ్ పంటల నిర్వహణ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతులను పీపీటీ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఏడీఏ సంధ్య, ఏవో దీపిక, టెక్నికల్ శ్రీదేవి, వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఇరిగేషన్ శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల వచనానికి ముందు ఆచరణ. ఈ నిధుల విడుదల రైతాంగానికి భరోసా, రైతు సంతృప్తియే ప్రజా ప్రభుత్వపు శ్వాస, రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వపు ధ్యాస. విత్తనాన్ని నాటే రైతుల హృదయాల విశ్వాసాన్ని నాటే సంకల్పం. ఫార్మర్ ఈజ్ నెవర్ ఎ ఫోమర్. పొలం మారొచ్చు, పంట మారొచ్చు, కాలం మారొచ్చు, కానీ రైతు పాత్ర ఎప్పుడు పరమ పవిత్రం. మనిషికి అన్నం పెట్టే రైతన్నకు నమస్కరిస్తూ ప్రజాపాలనా ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా సదస్సులో ఇది ఒక కొత్త ఉషస్సు. తలెత్తుకొని ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం అంటే ఒక పండగలా ఈనాడు తీర్చిదిద్దాలి అని మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. ఇలా కొన్ని అంశాలు వేదిక మీద ఉన్న మా ఆడపడుచులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా యువ మిత్రులు ఒకప్పుడు పంచగట్టుకొని వ్యవసాయం చేసే కాడి నుంచి పాయింట్ షర్ట్ వేసుకొని వ్యవసాయం దాటి ఈరోజు సూట్ వేసుకున్న సోదరులు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్న సందర్భంలో కొన్ని అంశాలను మీ ముందు ప్రస్తావించాలని ఈరోజు నేను భావిస్తున్నాను. శాసన మండలి చైర్మన్ పెద్దలు సురేందర్ రెడ్డి గారు, సాగునీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మరియు పాలనలో బిడ్డ పూర్వుల రామకృష్ణారావు గారి నుంచి మొదలుపెట్టే ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి కావచ్చు, చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, 18-19 మంది ముఖ్యమంత్రులు, 1947